గౌరవనీయులు ఈయన గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు భాష మాధుర్యాన్ని తెలుగు ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు వ్యవహారిక భాషా ఉద్యమాన్ని నడిపాడు. ఈయన బహుభాష శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘ సంస్కరణ హేతువాది. ఈయన జయంతిని 29 ఆగస్టున ప్రతి సంవత్సరం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈయన శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. పుస్తకాలు బాగా చదివేవాడు. కొత్త విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం కూడా ఎక్కువ. డిగ్రీ పూర్తి అయ్యాక అధ్యాపక వృత్తి చేపట్టారు. తెలుగు భాషకి ఈయన చేసిన కృషికి రావు బహదూర్ బిరుదు కూడా లభించింది. తన చివరి శ్వాస వరకు తెలుగు భాషకి సేవ చేసిన మహనీయుడు గిడుగు రామమూర్తి పంతులు గారు. వీరి జీవిత విశేషాలు మరియు వ్యవహారిక భాషకి వారు చేసిన సేవ, తెలుగు భాష పట్ల వారికి ఉన్న అభిమానం గురించి మనకు తెలియజేసేందుకు ఈనాటి వక్తలు డాక్టర్ కరీంమద్దెల నరసింహారెడ్డి గారు, డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ గారు విచ్చేసి ఉన్నారు. మీకు నమస్సుమాలు సార్. ముందుగా ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్ విజయభాస్కర్ రావు గారిని తమ అమూల్యమైన సందేశాన్ని అందించవలసిగా కోరుచున్నారు.